హాయ్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్. దానికి సొల్యూషన్గా ఈరోజు నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మార్కెట్లో దొరికే జెల్స్లో కెమికల్స్ ఉంటాయి. ఎలాంటి కెమికల్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేని హెయిర్ ఫాల్ జెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అదే బౌల్లో 1 కప్ వాటర్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించాలి. నీళ్లు మరిగి కొద్దీ అవి కాస్త జెల్లాగా మారతాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలని కూడా అంటారు. ఈ అవిసె గింజల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, ప్రోటీన్స్తో నిండి ఉంటాయి. ఈ పోషకాలు మన హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది, అలాగే మన హెయిర్ గ్రోత్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నప్పుడు పైకి ఫోమ్ వస్తుంది, దాన్ని గమనించాలి. ఫోమ్ వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జెల్ని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వడకట్టుకోవాలి, చల్లారితే గట్టిపడిపోతుంది. దీనిలోనే అలోవెరా జెల్ని వేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. వాటర్ అనేవి వేడిగా ఉన్నప్పుడే క్లాత్ లేదా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ని వాడటం వల్ల మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది, డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ఈ జెల్ని 7 డేస్ మాత్రమే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. దీనిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేనందున తాజాగా తయారు చేసుకొని వాడడం బెస్ట్. వారానికి 2 నుంచి 3 సార్లు వాడితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. న్యాచురల్గా జుట్టు అందంగా ఉండాలనుకుంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ జెల్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.